న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఇవాళ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పక్కనున్న దక్షిణ ఒడిశా ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రాంతంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ఆవర్తనం నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 2 రోజుల్లో దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు ఒక ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. దీంతో ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇవాళ భారీ నుంచి అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదంటూ కీలకమైన సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఇవాళ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పక్కనున్న దక్షిణ ఒడిశా ఉత్తరప్రదేశ్లోని కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రాంతంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ఆవర్తనం నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 2 రోజుల్లో దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉంది.